13 సంవత్సరాల మైనర్ బాలికపైకి దాదాపు 32 మంది లైంగిక దాడికి పాల్పడ్డారు. ఇదొచ్చేసి రాజస్థాన్ గంగానగర్‌లో జరిగింది. సోషల్ మీడియాలో దాదాపు 2, 3 రోజుల నుంచి ఇది చాలా వైరల్‌గా మారింది. మరి అసలు ఎలా జరిగింది? పిన్ టు పిన్ అసలు ఏం జరిగింది? ఇప్పుడు వాళ్ళకి ఎలాంటి శిక్ష పడబోతుంది? వాళ్ళని ఉరి శిక్ష తీయబోతున్నారా? లేదా? అనేది ఒక్కసారి ఈ వీడియోలో చూసే ముందు ఎలా జరిగింది? ఏం జరిగింది? పాపకి న్యాయం జరుగుతుందా? లేదా? అనేది ఒక్కసారి చూద్దాము. ముందుగా పాప ఒక పని మీద బయటకైతే వెళ్తూ ఉంటుంది. పని మీద బయటకు వెళ్ళిన పాపని ఇప్పుడు ఇంటి దగ్గర డ్రాప్ చేయాలని చెప్పేసి తను ఒక ఆటో బుక్ చేసుకుంటూ ఉంటుంది. అంటే ఆ ఆటోని మాట్లాడుకొని ఆ ఆటో డ్రైవర్‌తోని ఇక్కడ ఒక పలానా ప్లేస్‌లో దింపండి అని చెప్పేసి అంటే మా ఇంటి దగ్గర దింపండి అని చెప్పేసి చెప్తూ ఉంటుంది ఆ పాప. అలాంటి సమయంలో అతను ఏం చేస్తాడు అనంటే వాళ్ళ ఇంటికి తీసుకెళ్తున్నట్టే తీసుకెళ్ళి అక్కడ దగ్గరలో ఉన్న ఒక హోటల్‌కి అమ్మేయడం అయితే జరుగుతూ ఉంది. అయితే ఆ హోటల్‌లో గూడా దాదాపు ఎన్నో లక్షల కోట్లకి తను అమ్ముకోలేదు. చాలా తక్కువ అమౌంట్‌కే ఇలా సప్లై చేస్తూ ఉండేవాడని చెప్పేసి ఇప్పుడు ఎంక్వైరీలో తేలుతుంది. అయితే ఆ హోటల్‌లో దాదాపు ఒక నలుగురు, ఐదుగురు ఈ లైంగిక దాడికి పాల్పడ్డారు అని చెప్పేసి తెలుస్తూ ఉంది. మరి 32 మంది అన్నారు గదా! అనంటే యెస్ ఈ నలుగురు, ఐదుగురు తర్వాత మళ్ళీ ఇంకో హోటల్‌కి తరలించడం జరిగింది. అమ్మాయికి ఇష్టం లేకపోయినా గాని ఆ నలుగురు, ఐదుగురు మద్యం తాగుతూ అమ్మాయికి తాగిపిస్తూ ఈ అమ్మాయికి చాలా చిత్రహింసలు పెట్టేవారని చెప్పేసి అమ్మాయి లాస్ట్ స్టేట్‌మెంట్‌లో చెప్పడం జరిగింది. అయితే ఇదంతా తెలుసుకున్న ఈ తల్లిదండ్రులు కూడా మాకు న్యాయం జరగాలి అని చెప్పేసి కూడా ఇప్పుడు పోరాడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. రాజస్థాన్ మొత్తం ఉట్టిడిగిపోతుందనే చెప్పుకోవాలి. అయితే ఈ అమ్మాయి మిస్ అయింది అని చెప్పేసి వాళ్ళు అక్కడున్న దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్‌కి వాళ్ళు కంప్లెయింట్ ఇవ్వడం జరిగింది. కంప్లెయింట్ తీసుకున్న పోలీసులు ఈ కేసుని దర్యాప్తు చేయగా ఇంకా అమ్మాయినైతే పట్టుబట్టారు. అమ్మాయినైతే పట్టుకోవడం జరిగింది. అమ్మాయిని ఎట్టకేలకు తీసుకొచ్చారు. ఆస్పత్రిలో చేర్పించారు. అమ్మాయి చాలా చిత్రహింసలు పడ్డదని చెప్పేసి అయితే తెలుస్తూ ఉంది. అక్కడున్న డాక్టర్స్ స్టేట్‌మెంట్ ఇస్తున్న ప్రకారం గూడా అమ్మాయి అయితే చాలా నరకం అనుభవించింది అని చెప్పేసి గూడా అక్కడున్న డాక్టర్స్ గూడా చెప్పడం అయితే జరుగుతూ ఉంది. అయితే ముందుగా ఎవరైతే ఆటో వ్యక్తి ఈ హోటల్స్‌కి అమ్మేయడం అయితే జరిగిందో అతను కూడా ఇందులో పాల్పడ్డాడు అని చెప్పేసి గూడా తెలుస్తూ ఉంది. అతన్ని కూడా అదుపులోకి అయితే తీసుకోవడం జరిగింది. ఆ ఆటో ఇంకా అంటే సీసీటీవీ ఫుటేజ్‌లని ఎంక్వైరీ చేసేసి ఆటో ఎక్కడెక్కడికి వెళ్ళింది అని చెప్పేసి గూడా ఎంక్వైరీ చేయడం జరిగింది. ఎట్టకేలకి ఆ ఆటో డ్రైవర్‌ని ఇందులో తీసుకోవడం జరిగింది. అదే విధంగా ఆటో డ్రైవర్‌ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. అదే విధంగా ఇప్పుడు ఏ హోటల్‌లో ఎవరెవరైతే దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో, ఎవరెవరైతే ఈ అత్యాచారానికి పాల్పడ్డ వారున్నారో వాళ్ళని కూడా దాదాపు 30 మందిని ఇందులోకైతే తీసుకోవడం అయితే జరిగింది. అదుపులోకి అయితే తీసుకోవడం జరిగింది. వాళ్ళని అదుపులోకి తీసుకోవడం గాకుండా అంటే ఇప్పుడు ఎవరినైతే ఆ నలుగురు, ఐదుగురి హోటల్‌లో ఎవరైతే నలుగురు, ఐదుగురు అత్యాచారానికి పాల్పడ్డారో ఈ హోటల్ నుంచి ఇంకో హోటల్‌కి, ఇంకో హోటల్ నుంచి మరొక హోటల్‌కి, మరొక హోటల్ నుంచి ఇంకో హోటల్‌కి ఇలా దాదాపు ఒక 4, 5 హోటళ్ళని తిప్పారు అని చెప్పేసి కూడా పాప చెప్తూ ఉంది. అదే విధంగా అక్కడున్న ఇప్పుడు ఇప్పుడు పోలీసులని ఎవరైతే అదుపులోకి తీసుకున్నారో వాళ్ళు కూడా ఈ స్టేట్‌మెంట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతూ ఉంది. అయితే ఇలా ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు రాజస్థాన్‌లో ఇలాంటివి చాలా జరిగాయి. చాలా జరుగుతున్నాయి అని చెప్పేసి కూడా ఇప్పటికి తెలుస్తూ ఉంది. పాప ఒక ఇన్సిడెంటే కాదు ఇలాంటిది గతంలో కూడా చాలా జరిగాయి. కానీ ఇప్పుడు 13 ఏళ్ల మైనర్ బాలిక పైన ఇలాంటి అత్యాచారం జరిగింది అనంటే గనక ప్రభుత్వం అసలు ఎక్కడి వరకెళ్తూ ఉంది? కళ్ళు మూసుకుపోతున్నాయా అని చెప్పేసి కూడా ప్రశ్నించే పరిస్థితి అయితే వస్తూ ఉంది. అంటే ఇండియాలో ప్రతి ఒక్క అమ్మాయి బ్రతకాలంటే గనక భయమేస్తూ ఉంది. అలాంటిది రాజస్థాన్‌లో ఇలాంటివి చాలా జరుగుతూ ఉన్నాయి గాబట్టి చట్టం అసలు ఏం చేస్తుంది అని చెప్పేసి కూడా ప్రశ్నించే పరిస్థితి అయితే వస్తూ ఉంది. ముఖ్యంగా ఏంటి అనంటే గనక రాజస్థాన్ ప్రజలంతా వాళ్ళకి ఉరిశిక్ష పడాలి. నడి రోడ్డు మీద ఉరిశిక్ష తీయాలి అని చెప్పేసి కూడా నడి రోడ్డు మీద ఇప్పటికీ ధర్నాలు చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. రాజస్థాన్ అనే కాదు ఇక్కడ మన 2 తెలుగు రాష్ట్రాల్లో గానివ్వండి, ఈవెన్ మొత్తం భారతదేశం మొత్తం ఈ న్యాయం జరగాలి, జస్టిస్ జరగాలి అని చెప్పేసి అయితే ప్రతి ఒక్కరు పోరాడుతున్న పరిస్థితే కనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ జరిగింది 13 ఏళ్ల పాప మైనర్ అమ్మాయికి. ఎందుకనంటే గనక చిన్న పాప అసలు ఆ అమ్మాయికి సరిగ్గా అసలు లోకం కూడా తెలీదు. అలాంటిది లోక జ్ఞానం కూడా తెలీదు. అలాంటిది పాప మీదకి ఎలా ఒక్కరు కాదు, ఇద్దరు కాదు 32 మంది 5 రోజుల పాటు ఈ సంఘటన జరిగింది. 5 రోజుల పాటు చిత్రహింసలు నరకం అనుభవించిందనే చెప్పుకోవాలి. ఇలాంటి పాపకి న్యాయం జరగాలా? వద్దా? మీరే కామెంట్ చేయండి. అలాంటిది అంటే ఇప్పుడు వాళ్ళని కూడా ఉరి తీయాలా? వద్దా? ఎందుకంటే మనం కొన్ని కంట్రీస్‌లో చూస్తూ ఉంటాము. ఒక పాపని అంటే అట్‌లీస్ట్ ఒక అమ్మాయిని మైనర్ అమ్మాయిని అని కాకుండా గూడా మేజర్ అమ్మాయినైనా గాని ఏదైనా బాధ పెడుతున్నారు, బ్లాక్‌మెయిల్ చేస్తున్నారంటే గనక అక్కడ షూటౌట్ ఆర్డర్స్ అట్లాంటివున్నాయి. కానీ ఇక్కడ మన భారతదేశంలో ఎలాంటి చట్టం ఉంది మరి? మన భారతదేశంలో ఇంకా వాళ్ళని అదుపులోకి తీసుకొని ఏం జేస్తూ ఉన్నారు?
సో, మొత్తానికైతే ఇప్పుడు విచారిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. మొత్తానికైతే కొన్ని సోషల్ మీడియాలో గూడా సర్క్యులేట్ అవుతూ ఉన్నాయి. వాళ్ళని నడి రోడ్డు మీద ఉరి తీసినట్టు కొన్ని సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతూ ఉన్నాయి. కానీ అదంతా ఫేక్ వీడియోస్ అని చెప్పేసి గూడా తెలుస్తూ ఉంది. కానీ అదే నిజం జరగాలి అని చెప్పేసి గూడా చాలామంది ఇది ఫేక్ వీడియోస్ కానీ ఇదే నిజం కావాలి. నడి రోడ్డు మీద వాళ్ళని ఉరి తీయాలి. నడి రోడ్డు మీద వాళ్ళని ఎన్‌కౌంటర్ చేయాలి అని చెప్పేసి చాలామంది కోరుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే అలా చేస్తేనే అందరికి తెలిసేలాగా చేస్తేనే ఇంకొకరు ఏదైనా చెయ్యాలంటే భయపడతారు. లేదు మీరు ఇంకా ఎవరికీ తెలియకుండా మీరు ఉరి తీసినా గాని, ఎవరికీ తెలియకుండా, ఎవరు చూడకుండా మీరు ఎన్‌కౌంటర్ చేసినా గాని ప్రజలు ఎంబటే మర్చిపోతారు. నడి రోడ్డు మీదనే మీరు ఉరి తీసినా గాని, నడి రోడ్డు మీదనే మీరు ఎన్‌కౌంటర్ చేసినా గాని చరిత్రలుగా చెప్పుకుంటారు అని చెప్పేసి కూడా ఇప్పుడు కామెంట్‌లు వస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటికి మనం కామెంట్‌లు చూస్తే పరిస్థితి అయితే వాళ్ళకు నడి రోడ్డు మీదనే ఉరి తీయాలని చెప్పేసి, నడి రోడ్డు మీదనే ఎన్‌కౌంటర్ చేయాలని చెప్పేసి ఇప్పటికి మనకి కామెంట్‌లు వస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అయితే ఆ 13 ఏళ్ల పాప ఎవరైతే ఉన్నారో ఫస్ట్‌గా ఆటోని మాట్లాడుకోవడం జరిగింది. ఆ ఆటో వ్యక్తి ఆహ్, హోటళ్ళకి అమ్మేయడం జరిగింది. ఒక హోటల్‌కి అమ్మేసిన తర్వాత ఇంకో హోటల్‌కి తరలించడం జరిగింది. అక్కడి నుంచి ఇంకో హోటల్‌కి తరలించడం జరిగింది. ఇలా దాదాపు 4, 5 హోటల్‌కి తిప్పారు. దాదాపు 32 మంది ఇందులో పాల్పడ్డారు. ఈ 32 మంది గూడా కిరాతకులు. మృగాలా అని చెప్పుకోవాలి. మృగాలని చెప్పుకోవడానికి కూడా సిగ్గేస్తుంది. ఎందుకంటే అవి గూడా బాధపడతాయని చెప్పేసి గూడా. సో, అంటే ఆ రకంగా వీళ్ళు హింసించారు. ఆ రకంగా చిత్రహింసలు పెట్టారు. ఆ రకంగా నరకం చూయించారు. మద్యం తాగడమే కాకుండా ఈ పాపకు గూడా మైనర్ అమ్మాయిని గూడా చూడకుండా 13 ఏళ్ల బాలికను గూడా చూడకుండా ఆ అమ్మాయికి మద్దు తాగించడం గూడా జరిగింది. మద్యం సేవించి మద్యం మళ్ళీ ఆ అమ్మాయికి తాగిపించి ఇంకా ఈ అత్యాచారానికి పాల్పడ్డారనే చెప్పాలి. మొత్తానికైతే ఆ అమ్మాయి చిత్రహింసలు అనుభవిస్తూ వాళ్ళ తల్లిదండ్రుల చేతుల్ని కన్నుమూసిందని చెప్పుకోవాలి. అంటే ఎట్టకేలకు పోలీసులు ఆ అమ్మాయిని దొరకబట్టారు. అమ్మాయిని తీసుకొచ్చారు. ఇంకా ఆస్పత్రిలో చేర్పించారు. ఆస్పత్రిలో కూడా చికిత్స పొందుతూ కన్ను మూసిందని చెప్పుకోవాలి. అయితే ఎప్పుడైతే ఆ అమ్మాయి కొన్ని మాట్లాడిందో, ఆ అమ్మాయి మాట్లాడిన మాటలు గూడా నేను చూయించే ప్రయత్నం అయితే చేస్తాను. ఏమని మాట్లాడింది అని చెప్పేసి గూడా. తను ఎంతో నరకం అనుభవిస్తూ, తను ఎంతో బాధగా ఆహ్, తను మాట్లాడడం అయితే జరిగింది. తను మాట్లాడుతుంటేనే మన కళ్ళలో గూడా కన్నీళ్ళు వచ్చే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఆ రకంగా చిత్రహింసలు పెట్టారు ఆ మానవ మృగాలు. సో, అంటే ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఈ 32 మంది ఏ రకంగా చిత్రహింసలు పెట్టారని చెప్పేసి గూడా ఒక్కసారి ఊహిస్తేనే ఎంత భయంకరంగా ఉంది, ఎంత బాధాకరంగా ఉంది అని చెప్పేసి గూడా సో, అర్థమవుతుంది. ఎందుకంటే ఆ రకంగా అంటే చిన్న పాపను గూడా చూడకుండా వాళ్ళకి ఏం పోయే కాలం వచ్చిందని చెప్పేసి ఒక చిన్న పాపను చూడకుండా గూడా ఒక్కరు కాదు, ఇద్దరు కాదు 32 మంది ఇందులో పాల్పడ్డారు అనంటే గనుక ముందుగా ఆటో డ్రైవరు ఎంత ఈ చిన్న అమౌంట్‌కి ఎలా లొంగడిపోయాడు? చిన్న అమౌంట్‌కి ఎలా అమ్ముడుపోయాడు? ఎందుకు హోటల్స్‌కి ఇలా అమ్మేసాడు? ఇప్పుడు అంతే కాకుండా ఇలాంటి పాపల్ని ఎంతమందిని ఇలా అమ్మేయడం జరిగింది? ఎంతమంది ఇలా చిత్రహింసలు పడడం జరిగింది? ఆ ఆటో డ్రైవర్‌ని ఏం చేయాలి? సో, ఇది అంతా చూసినా ఇప్పుడు అధికారులు ఏం చేస్తున్నారంటే గనుక అక్కడున్న గవర్నమెంట్ అయితే ఒక యాక్షన్ తీసుకోవడం జరిగింది. వాళ్ళందరిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. నడి రోడ్డు మీద ఈడ్చుకుంటూ కొట్టుకెళ్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అది కూడా నేను ఫోటోస్‌లో గాని, వీడియో రూపంలో గాని నేను చూయించే ప్రయత్నం అయితే చేస్తాను. సో, మొత్తానికైతే ఆ హోటల్స్‌ని గూడా ధ్వంసం చేసే పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అక్కడున్న హోటల్స్‌ని గూడా ధ్వంసం చేయడం జరిగింది. ఇప్పుడు ఎక్కడెక్కడికైతే అమ్మాయిని ఆహ్, షిఫ్ట్ చేయడం జరిగిందో, ఆ హోటల్స్ గూడా ఏవైతే హోటల్స్ ఉన్నాయో, ఆ ఇల్లీగల్ హోటల్స్ ఏవైతే ఉన్నాయో, ఆ హోటల్స్‌ని గూడా ఇప్పుడు కూలగొట్టాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అంటే బుల్డోజర్స్‌ని తీసుకొచ్చి ఆ హోటల్స్‌ని గూడా కూలగొడుతూ ఉన్నారు. కూలగొట్టాలి. ఒక్కటి కాదు, 2 కాదు ఇలా రాజస్థాన్‌లో ఎన్ని హోటల్స్ ఉన్నాయో దాదాపు 150, 200లకు పైగా హోటల్స్ ఉన్నాయని చెప్పేసి కూడా ఇప్పుడు తెలుస్తుంది. ఇల్లీగల్‌గా 200 హోటల్స్ ఉన్నాయని చెప్పేసి తెలుస్తుంది. జస్ట్ ఇప్పుడు ఓన్లీ 2, 3 రోజులు ఎంక్వైరీ చేస్తేనే 200 హోటల్స్ బయటపడ్డాయంటే గనక ఒక్కసారి స్ట్రిక్ట్‌గా ఆఫీసర్స్ అందరూ దిగి ఒక్కసారి ఎంక్వైరీ చేస్తే గనక ఇప్పుడు మొన్న మనం హైదరాబాద్‌లోనే చూసుకుంటే దాదాపు కొన్ని దాదాపు 2000 మంది సిబ్బందితో హోటల్స్ అయితే ఎంక్వైరీ చేయడం జరిగింది. ఇటు పక్కన ప్రైవేట్ హోటల్స్ గానివ్వండి, నార్మల్ హోటల్స్ గానివ్వండి, అండ్ స్టేయింగ్ హోటల్స్ గానివ్వండి. వాళ్ళు ఎంక్వైరీ చేయడం జరిగింది. ఈవెన్ సజ్జనర్ గారి దగ్గర ఉండి ప్రతి హోటల్‌కి వెళ్లి అక్కడ ఏ విధంగా సప్లై జరుగుతూ ఉంది. అంటే ఏ విధంగా ఏం జరుగుతుంది? వాళ్ళ ఆధార్ కార్డ్ తీసుకుంటున్నారా? లేదా? వాళ్ళ ఇంకా ఎవరికైనా ఇస్తున్నారా? బయట వచ్చిన వాళ్ళకి ఎవరికైనా వితౌట్ ఆధార్ కార్డ్ ఇస్తున్నారా? అంటే ఏ డీటెయిల్స్ లేకుండా ఇస్తున్నారా? అని చెప్పేసి కూడా ఇక్కడ ఎంక్వైరీ చేయడం జరిగింది. అదే విధంగా ఎవరికైనా మైనర్స్ కూడా హోటల్స్ స్టేయింగ్‌కి ఇస్తున్నారా?
ఇంకా ఇక్కడ ఎవరికైనా బయట నుంచి వచ్చిన వాళ్ళు అంటే ఎందుకంటే ఇక్కడికొచ్చి చాలామంది గాంజాలు తాగడం గానివ్వండి, మద్యం సేవించడం గానివ్వండి, గొడవలు పెట్టుకోవడం గానివ్వండి, ఇతరులని హత్య చేయడం గానివ్వండి, ఇలాంటివి చాలా జరుగుతూ ఉంటాయి హోటల్స్‌లలో. సో, ఇలా జరగకూడదని జెప్పేసి ఒక స్ట్రిక్ట్‌గా ఒక యాక్షన్ తీసుకొని వాళ్ళు ఎంక్వైరీ చేయడం జరిగింది. ఎంక్వైరీ చేపట్టడం జరిగింది. ఇదే విధంగా ఇప్పుడు రాజస్థాన్‌లో గూడా జరుగుతూ ఉంది. సో, మొత్తానికైతే ఆ 32 మందిని అదుపులోకైతే తీసుకోవడం జరిగింది. ఇందులో కొందరు పరారీలో ఉన్నట్టు అయితే తెలుస్తుంది. కానీ ఎట్టకేలకు ఇప్పుడు వాళ్ళని గూడా అదుపులోకి తీసుకున్నారని జెప్పేసి గూడా తెలుస్తోంది. వాళ్ళని ఎట్టి పరిస్థితిలో వాళ్ళకి శిక్ష పడాలి, వాళ్ళకి ఉరి శిక్ష పడాలి అని జెప్పేసి గూడా రాజస్థాన్ మొత్తం కోరుతున్న రాజస్థాన్ ప్రజలందరూ కోరుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. రాజస్థాన్ ప్రజలే కాదు, మొత్తం దేశవ్యాప్తంగా ఒక ఈ పాపకి జస్టిస్ జరగాలి అని జెప్పేసి యాక్షన్ తీసుకోవాలి. ప్రభుత్వం ఏం చేస్తుంది కొన్ని కంట్రీస్‌లో మనం ఈవెన్ సౌదీ లాంటి కొన్ని కంట్రీస్‌లో చూస్తుంటే గనక ఇలాంటివి చర్చించడం గాని, ఇలాంటి విచారణ ఇలాంటి ఎంక్వైరీ చేయడం గాని ఏముండదు. జస్ట్ వాళ్ళని అదుపులోకి తీసుకున్నామా, ఎన్‌కౌంటర్ చేసామా, అదుపులోకి తీసుకున్నామా, ఎన్‌కౌంటర్ చేసామా. ఇట్లా ఓన్లీ 2 థింగ్సే ఉంటాయి. కానీ ఇక్కడ మనకి భారతదేశంలో చూస్తే గనక కొన్ని చట్టాలున్నాయి గాబట్టి, ఆ చట్ట ప్రకారంగా నడుచుకోవాలి గాబట్టి, ఇప్పటికి వాళ్ళు ఆగుతున్నారు. కానీ ఏమాత్రం ఆగొద్దు. వాళ్ళకి ఉరిశిక్ష పడాలి అని జెప్పేసి ఇప్పుడు అక్కడున్న రాజస్థాన్ ప్రజలు గానివ్వండి, ఇక్కడ దేశవ్యాప్తంగా గానివ్వండి, అమ్మాయికి జస్టిస్ జరగాలని జెప్పేసి ప్రతి ఒక్కరు కోరుతున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉంది. ఇంతకు మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.